నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెర ముందు కంటే తెర వెనకే ఉండి చక్రం తిప్పేవారు చాలా మంది ఉంటారు. పైకి కనిపించరు గాని తతంగం మొత్తం నడిపేది వాళ్లే. వాళ్లే పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రత్యర్థులపై ఎలాంటి వ్యూహాలను రచించాలనేది మొత్తం దగ్గరుండి ప్లాన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి వ్యక్తే టీడీపీలో ఒకరున్నారు. ఆ వ్యక్తి పేరు గత 10 ఏళ్లుగా టీడీపీ వర్గాల్లో మారుమోగిపోతోంది. ఆయనే కిలారు రాజేష్. కేవలం నారా లోకేష్ కు బాల్య స్నేహితుడనే కాకుండా పార్టీకి ట్రబుల్ షూటర్గా, వ్యూహకర్తగా ఎదిగిన రాజేష్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయబోతున్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం రాజేష్ త్వరలోనే రాజ్యసభకు అడుగు పెట్టబోతున్నారు. తన ప్రాణ స్నేహితుడు లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు ఈ అత్యున్నత పదవి దక్కబోతోందా? ఈ వీడియోలో కిలారు రాజేష్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పదండి. కిలారు రాజేష్ ప్రస్థానం ఏదో పదవి కోసమో అధికారం కోసమో మొదలైంది కాదు. అది ఒక స్వచ్ఛమైన స్నేహం నుంచి పుట్టింది. నారా లోకేష్, రాజేష్ ఇద్దరు స్కూల్ డేస్ నుంచి క్లాస్మేట్స్. లోకేష్ కి ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారంటే అది మొదట కిలారు రాజేష్ మాత్రమే. 2014-19 మధ్య లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు రాజేష్ ఆయన్ని అంటి పెట్టుకొని ఉండేవారు. ఫైళ్ల కదలికల నుంచి నియోజకవర్గాల అభివృద్ధి వరకు రాజేష్ పర్యవేక్షణ ఉండేది. అందుకే ఆయన్ని ప్రత్యర్థులు షాడో మంత్రి అని పిలిచేవారు. లోకేష్ చంద్రబాబు మాట కంటే రాజేష్ చెప్పే మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పార్టీలో ఒక టాక్ ఉంది. రాజేష్ కి కేవలం నారా కుటుంబంతోనే కాదు, అటు నందమూరి కుటుంబంతోనూ, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో విడదీయలేని బంధం ఉంది. ఎన్టీఆర్ మామ నార్ని శ్రీనివాసరావుకు చెందిన స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ కార్యకలాపాలను ఒకప్పుడు రాజేష్ దగ్గరుండి నడిపించేవారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి గాని, వ్యక్తిగత విషయాల గురించి గాని రాజేష్ తో తరచుగా చర్చిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే నారా, నందమూరి కుటుంబాల మధ్య ఒక పటిష్టమైన వారధిగా రాజేష్ నిలుస్తూ వచ్చారు. రాజేష్ కు ఈ ప్రస్థానం పూలపాన్పేమీ కాదు. గత ప్రభుత్వ హయాంలో ఆయన తీవ్ర రాజకీయ వేధింపులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో లోకేష్ పక్కన నిలబడి ఆ కష్టకాలంలో ధైర్యం ఇచ్చింది రాజేషే. సిఐడి రాజేష్ ను ఇబ్బంది పెట్టాలని చూసినా, లుకౌట్ నోటీసులు జారీ చేసినా ఆయన ఎక్కడా వెనకడుగు వేయకుండా హైకోర్టులో పోరాడి క్లీన్ చిట్ సాధించారు. పవన్ కళ్యాణ్ సైతం గతంలో రాజేష్ పేరును తన ట్వీట్ల ద్వారా ప్రస్తావించారంటే ఆయనకున్న ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కిలారు రాజేష్ పేరు సరికొత్తగా వినిపిస్తోంది. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న ఆయన్ను ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పుడే ఎందుకు ఈ పదవి అంటే 10 ఏళ్లుగా ఏ పదవి ఆశించకుండా తన వెంట ఉన్న రాజేష్ కు లోకేష్ ఒక గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. పార్టీలో సీనియర్లున్నప్పటికీ అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి ఢిల్లీలో పార్టీ తరఫున ఉండాలని లోకేష్ పట్టుబడుతున్నారు. తండ్రి చంద్రబాబు అప్పుడే వద్దని ఎంత చెబుతున్నప్పటికీ నమ్మిన వ్యక్తి కోసం లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. రాజేష్ కోసం లోకేష్ ఢిల్లీ వెళ్లి మరీ పైరవీలు చేశారని సమాచారం. ఇంకా చెప్పాలంటే కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి మరీ కిలారు రాజేష్ గురించి చర్చించినట్టు వార్తలొచ్చాయి. అంటే కిలారు రాజేష్ కోసం ఢిల్లీ లెవెల్లో రాయబారాలు నడిపారన్నమాట. 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో కిలారు రాజేష్ పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. స్నేహానికి విలువ ఇచ్చి కష్టాల్లో పార్టీని కాపాడిన కిలారు రాజేష్ ప్రస్థానం ఇప్పుడు పెద్దల సభ వైపు సాగుతోంది. మరి రాజేష్ ఎంపీగా ఏ స్థాయిలో రాణిస్తారో మీరేమనుకుంటున్నారు? కిలారు రాజేష్ కు రాజ్యసభ సీట్ ఇవ్వడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలపండి.